ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లి తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భరోసా ఇచ్చారు. సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తన పదవి బాధ్యతలు ముగిసే నాటికి చేసిన హామీలను ఆచరణలో అమలు చేసి తీరుతానని అన్నారు. భూగర్భ మురికి కాలువలు, రహదారుల విస్తరణ, త్రాగునీరు సమస్యలు తీరుస్తానని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో మెరుగైన వైద్యం అందిస్తానని అన్నారు. విద్య విషయంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు. ప్లీజ్ పాత్రికేయ మిత్రులారా దయచేసి. మేయర్ గారు సమాధానం చెప్పారు. గైర్హాజరు కాకుండా సభ్యులందరూ దయచేసి మీడియా మిత్రులందరూ సహకరించగలరు. అట్లాగే ఎవరైనా గన్మెన్లు ఉన్నట్లయితే గన్మెన్లు కూడా ఉండకు. టీఎన్సీ పార్టీ నుండి విప్ జారీ చేయడం జరిగింది. వేరే అన్యదా భావించవద్దు. కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా ద్వారా జరుగుతున్న నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసిన నేను వారికి కృతజ్ఞతలు. వీళ్ళందరి ద్వారా ఇలా జరిగేది ఇదొక అభివృద్ధిని నాకు నమ్మకం, ధైర్యం పెరిగింది. మళ్ళీ బలం వచ్చింది నాకు. ఖచ్చితంగా ఈ బలంతో ఇంకొకరు నిలబడుతూ ఒకసారి పూర్తిగా వాళ్ళు నాకు సహకరిస్తే 7 నెలల నుంచి ఏదైతే అభివృద్ధి కొంచెం వెనుకబడి దాన్ని డబుల్ బుల్లెట్స్ కొడుతూ తీసుకుపోయి ఖచ్చితంగా వచ్చే 8-9 నెలల లోపల మళ్ళీ డబుల్ తీసుకుపోయి ఇప్పటివరకు ఏది చేసినా ఆయన కంప్లీట్ చేసుకుని కొత్త శాంక్షన్ అయితే చాలా శాంక్షన్ అవుతుంది, అయిపోతుంది. ఇవన్నీ చేసుకుని తప్పకుండా వీరిద్దరు కూడా నేను సహకరిస్తారు. కార్పొరేటర్ అందరూ సహకరిస్తారు. ప్రతి కార్పొరేటర్ అందరికీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అవకాశం ప్రతి ఒక్కరికి మేయర్ కావాలంటే మేయర్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కులాల సమీకరణాలు ఎన్ని సమీకరణాలు చూసుకొని పార్టీకి లాయల్టీ ఎన్ని సమీకరణాలు చూసుకొని కాపు సామాజిక వర్గాన్ని వర్గాన్ని అదేవిధంగా మహేష్ గారు వాళ్ళ వైఫ్ రమ్య గారు ఇద్దరిని మేయర్ తీసుకుని నేను కాపు సామాజిక వర్గం వీళ్ళ మహేష్ వచ్చేసి యాదవ్ సామాజిక వర్గం అక్కడ ఎస్సీ సామాజిక వర్గాన్ని లక్ష్మీపేట మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా గౌడ సామాజిక వర్గం మహేశ్వరికి వైస్ చైర్పర్సన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా 2 సమీకరణలు చెప్పారు. కొన్ని పారామీటర్లు కానీ ఇది కానీ అందరికి కావాలి, అందరికి సాధ్యం కాదు. టికెట్ అడిగిన కూడా ఒక్కొక్క వార్డు 10 మంది కాదు కాబట్టి అందరూ పనిచేసింది. మిగతా వీళ్ళిద్దరు ఎన్నికైనంత మాత్రాన మిగతా కార్పొరేట్ లెవెల్లో వీరికైనా తక్కువ, వీరికైనా ఎక్కువ, అందరూ సమానంగా కలిసి అందరం కలిసి పనిచేసుకోవాలి. 52 మంది అయిపోయింది. 52 మందిని కలిసి పనిచేసుకోవాలి. ప్రజల మనడు ఉంది, ప్రజల మెప్పు ఉంది. వచ్చే నా ఎన్నికల నాటికి క్లీన్ స్వీప్ కావాలని ఒక ఆలోచనతో అందరూ కలిసి పనిచేస్తాను నమ్మకం. తప్పకుండా కార్పొరేట్ అందరూ సహకరించి ఇక మీకు సంబంధించిన మరొకసారి రాష్ట్రం నెంబర్ 1 మంచిర్యాల, నెంబర్ 1 మంచిర్యాల ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల నాడు పోయినాడు కూడా అభివృద్ధిలో కానీ సంక్షేమం అనేది నెంబర్ 1 మంచిర్యాల నెంబర్ 1 పెట్టే బాధ్యత ఆ ప్రజలు నాకు ఖచ్చితంగా చేస్తాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పాలకవర్గం కొలువుదీరింది. క్యాంపు నుంచి వచ్చిన కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు.
సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎఫ్బీపీ పార్టీలకు చెందిన 60 మంది కార్పొరేటర్ల చేత ఆర్డీఓ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిష్టాత్మకమైన మేయర్, డిప్యూటీ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. మేయర్గా 32వ వార్డుకు చెందిన ధరణి మధు పేరును తూముల నరేష్ ప్రతిపాదించగా, ఉప మేయర్గా 54వ వార్డు కార్పొరేటర్ సల్ల రమ్య మహేష్ను పెంట రజిత ప్రతిపాదించారు. దీంతో ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గెలుపొందిన కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే అభినందించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా 34 ఏండ్ల ధరణి మధు మున్సిపల్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నారు. సీతారాంపల్లెకు చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడైన ధరణి వెంకటేశం కమల కుమారుడైన మధు కుటుంబ నేపథ్యం రాజకీయాలతో ముడిపడి ఉంది. మధు సోదరుడు అశోక్ ఎంపీటీసీగా, తల్లి వార్డు మెంబర్గా, మధు సింగిల్ విండో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఉప మేయర్ సల్ల రమ్య భర్త మహేష్ వైస్ చైర్మన్ గా, ఆమె అత్త కౌన్సిలర్ గా పనిచేశారు. ఈ సందర్భంగా మేయర్ మధు ఎస్ఎండిసి సిటీ కేబుల్ తో మాట్లాడుతూ ఎమ్మెల్యే సలహాలు, సూచనల మేరకు పనిచేస్తానని చెప్పారు. మేయర్ గారు దయచేసి మీడియా మిత్రులందరూ, అట్లాగే ఎవరైనా ప్లీజ్ పాత్రికేయ మిత్రులు దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు. దయచేసి ఇప్పుడే ఎన్నికైన గౌరవ బిఎన్సి పార్టీ నుండి విప్ జారీ చేయడం జరిగింది. సమాధానం చెప్పారు. విప్ జారీ చేయబడి ఒకరు మాత్రమే గైర్హాజరు కాకుండా సభ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మెంబర్ గారు ఈ యొక్క నుండి చివరి వరకు ప్రతిపాదించగలరు. వేరే అన్యదా భావించవద్దు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన that I will bear truth, faith and మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత బిఎన్సి పార్టీ నుండి విప్ జారీ చేయడం జరిగింది. వారిని ప్రపోజ్ చేసే ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయరుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై సురేఖమ్మ, జై హింద్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీస్సులతోని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతోని ఈరోజు మేయర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నా 32వ డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి నా ప్రాంతంలో 1,80,00,000 రూపాయల నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మేము ముందుగా కార్పొరేటర్గా ఎన్నికైనాం. మరి కార్పొరేటర్గా ఎన్నికైన సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు గారు వారి దయవలనే నాకు నిధులు ఇచ్చారు. వారి దయవలనే నేను ఈరోజు కార్పొరేటర్గా ఎన్నికైనా కాబట్టి నాకు ఈ మేయర్ అవకాశం కల్పించిన ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి మరోసారి ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యే గెలిపించడానికి మాత్రమే మా ప్రయాణం కొనసాగుతుంది. చాలామంది సీనియర్ కార్పొరేటర్లు గతంలో కౌన్సిలర్గా చేసిన వారి సలహాలు సూచనలు తీసుకొని, గౌరవ ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు తీసుకొని, మరి ఏదైతే ఎమ్మెల్యేగా నిధులు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఇతరత్ర నిధులు అన్నిటితోనూ కూడా ఎక్కడెక్కడైతే అభివృద్ధి సంక్షేమాలు అవసరం ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 60 మంది కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి సహకారంతో ఈ 5 సంవత్సరాలు విజయవంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. మరోసారి ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావుని గెలిపించుకుంటామని. కల్లా రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయాన్నైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై సురేఖమ్మ. అందరికీ నమస్కారం. కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందనేది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రాష్ట్ర మున్సిపాలిటీలో సార్కి వైస్ చైర్మన్గా ఇచ్చారు. ఫస్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సార్ గారికి నా పాదాభివందనాలు. 54వ డివిజన్ ప్రజలందరికీ కూడా, నన్ను గెలిపించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏల్పుల రవీంద్ర అనే నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న ఈ పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి దోమల సునీతను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగకుండా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మాజీ ప్రభుత్వ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వారు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శించి మా పార్టీ కౌన్సిలర్లను వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రామకృష్ణపూర్ ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి తుంగలో తొక్కాడని ధ్వజమెత్తారు. గూండాయిజం, రౌడీయిజం అనే పేరుతో మంత్రి ఇక్కడ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడని మండిపడ్డారు. రేపటి ప్రమాణ స్వీకారానికి మంత్రి మిగతా పోలీస్ సిబ్బంది సహకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కేతన్పల్లికి రానున్నారని తెలిపారు. వాడితోనే చివరిదాకా ఉండాలనేది మా నిర్ణయం. ఇందులో ఏమాత్రం ఇది లేదు.
మా పై నుంచి రాష్ట్రపతి దాకా మాకు మీరన్నట్టుగా ప్రజా తీర్పుని ప్రజాప్రతినిధులుగా ఉందో తొక్కిపెట్టడానిక ఎటు తీసుకుపోతుంది ఈ ప్రాంతాన్ని? ఇది నేను నిజంగా ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నా. నేను ఇంకా 35 ప్రాంతంలో రాజకీయం చేయాలి కదా, 35 ఏళ్ళు అనుకో, ఇప్పుడు 40 80 దాకా చేస్తాడు యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఇంకా 38 ఏళ్ళు అంతేనా? ఇంకా 38 ఏళ్ళు ఉంటాయి కదా ఈ ప్రాంతంలో. ఇది ఎవరికి మంచిది చెప్పు? ఈ దుష్ట సాంప్రదాయం అనేది ఎవరికి మంచిది కాదు. రేపు నేను గవర్నమెంట్లో కలిసినా ఇట్లా చూస్తున్నారుగా. నేను అడుగుతున్నా, నేను చేస్తే ఇట్లున్నా నువ్వు చెప్పు. వీళ్ళుందురా రాయలసీమ నేను చేస్తా అసలు ఆయన ఉన్నా నువ్వు చెప్పు. నేను 10 ఏళ్ళు కీలక నాయకుడి పార్టీలో ప్రభుత్వంలో నేను అనుకుంటే ఉందా? మీరు కూడా చేసుకుని చెప్పు. మీరందరూ కూడా చేసుకుని చెప్పి ముందు రైలు కనబడదురా. శత్రువులు కూడా క్షమించే కూడా ఉండాలి. ఒక మీద ఒక మాట ముఖం మీద కానీ కొన్ని బతకని అనుకుంటున్నాను. అటువంటి మనసు మరి ఉద్యమాలకి వచ్చిన వాళ్ళం కదా, కష్టపడి దెబ్బలు తిరిగి జైల్లోకి పోయి కేసుల పాలే ఇబ్బందుల పాలే ఈ విధంగా వచ్చిన వాళ్ళు. వ్యక్తిగతంగా మమ్మల్ని తిట్టినా వ్యక్తిగతంగా విన్నా ఏదైనా ఆ పాప ఊకల్ని వదిలేసుకుంటూ పని చేసుకుంటూ పోయినా తప్ప ఇంత ఎన్నర్ చేయలేదు. నేను మున్సిపల్ ఎన్నికలు చేసిన మీరు చూసిన ఇటువంటి సీట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండే, ఎంపీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉండే గతంలో ఇటువంటి చూసినా వేరే చేసినాం. ఏం చేసినాం? బతుకులు ఆడుకున్నాం, బుదిరిపించుకున్నాం, అట్లా చేసుకున్నాం తప్ప ఈ దౌర్జన్యాలు చేసినామా? నేను ఓపెన్ చెప్తున్నాను. బతుకులు ఆడుకున్నాం, అవతల పార్టీ ఉంటే వద్దునా బతుకులు ఆడుకున్నాం, బుదిరిపించుకున్నాం. కాబట్టి ఈ పోలీసులను పెట్టి గూడాలను పెట్టి రోడ్డు సీట్లను పెట్టి ఇట్లా చేసినాం మేమేమన్నా? మంచిర్యాల పురపాలక కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికార దౌర్జన్యం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ ఆరోపించారు. ఇండ్లలో 150 ఓట్ల వరకు ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తాను. ఇది ఇంటి నెంబర్ 52వ వార్డు లోపల అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా బయటి ప్రాంత ఓటర్లను మంచిర్యాల నియోజకవర్గం 52వ నియోజకవర్గంలో కల ఓటర్లుగా నమోదు చేసినటువంటి ఘటనలు కూడా మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాము, గుడ్డి రాజమౌళి అనేటువంటి 4-128 అనేటువంటి ఇంటి లోపల ఈరోజు ఈ ఇంట్లో 120 ఓట్లు నమోదైంది. ఇది ఇల్లు. ఇంట్లో 120 మంది నివసించడానికి యోగ్యంగా ఉన్నదా? ఇది ఒకసారి పాత్రికేయ మిత్రులు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఓటు చోరీ జరుగుతూ ఉన్నది, దేశం లోపల ఓట్లను దొంగతనం చేస్తూ ఉన్నారు, ఒకే ఇళ్లలో బొచ్చడు ఓట్లు నమోదై ఉన్నాయని చెప్పి దొడ్డి దారిన ఈరోజు బీజేపీ గెలుస్తూ ఉన్నదని చెప్పి దేశమంతా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అలా ప్రత్యక్షంగా మంచిర్యాల 52వ వార్డు లోపల 4-128 అనేటువంటి ఇంటి లోపల, ఈ చిన్న ఇంటి లోపల 120 ఓట్లు ఎట్లా నమోదై ఉన్నాయని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా విలేజ్ రామకృష్ణపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఓటర్లు ఇవాళ ఇక్కడ నమోదు చేసుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఓటర్ ఐడెంటిటీ కార్డు తీసుకొని ఓటు వేసారు. వీళ్ళందరూ కూడా ఒక DCM టొయాటో వ్యాన్ లోపల మరి విలేజ్ రామకృష్ణపూర్ నుంచి 1:30 ప్రాంతం లోపల పోలింగ్ స్టేషన్కి చేరి
బాజాప్తా ఓట్లేసిపోయిన 128 ఓట్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దీని మీద ఎలక్షన్ కమిషన్కు ఇవాళ మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 4-101 నుంచి 4-159 వరకు హాజీపూర్ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, లక్షడిపేట గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, మండలానికి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఓటర్లు ఇవాళ 59 మంది ఓటర్లు ఇవాళ ఈ యొక్క 52వ వార్డు లోపల నమోదై ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. జన్మభూమి నగర్ లోపల ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజమౌళి గారి ఇంట్లో ప్రేరేపించి మరి తీసుకొచ్చి వీళ్ళను ఓటేయించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇదొక సతీష్ కుమార్ అని ఎన్ఆర్ఐ గృహం ఇది. ఈ ఎన్ఆర్ఐ ఇంట్లోపల మరి ఒక ఈయన బినామీ పేరు మీద ఒక సింగపూర్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఇవాళ ఓటేస్తే పోలింగ్ స్టేషన్ లోపల మా యొక్క పోలింగ్ ఏజెంట్లు పట్టుకున్నారు. మరి అధికారులు ఎటుపోతా ఉన్నారు? పోలింగ్ సిబ్బంది మరి ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తూ ఉన్నారా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కింద పనిచేస్తూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ యొక్క మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లోపల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం లోపల జరగలేదు అనేటానికి ప్రత్యక్ష ఉదాహరణలన్నింటినీ కూడా నేను చూపిస్తా ఉన్నా, మీరు వెరిఫై. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, సిట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క ఏదైతే అవకతవకలు జరిగినాయో దీని మీద విచారణ జరిపించాల్సిందిగా మేము ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కౌన్సిలర్ల కోరం లేకపోవడంతో అధికారులు మంగళవారంకు వాయిదా వేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ పాలకవర్గం కొలువు తీరాల్సి ఉండే. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీలో మాత్రం ఎన్నిక వాయిదా పడింది. పాలకవర్గ ప్రమాణ స్వీకారం కోసం ప్రభుత్వం 11 గంటల సమయం విధించింది. 12 గంటలు గడిచినప్పటికీ గెలిచిన అభ్యర్థులు కార్యాలయానికి చేరుకోకపోవడంతో ప్రమాణ ఉత్సవాన్ని నిలిపివేస్తూ రేపు ఉదయం 11 గంటలకి గెలిచిన అభ్యర్థులు కార్యాలయానికి చేరుకోవాలని మండల తహసీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఆదేశానుసారము మున్సిపల్ ఎలక్షన్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వరకు 11 గంటలకు ఈరోజు హాజరు కావాలని నోటీసులు జారీ చేశాము అందరూ గెలిచిన అభ్యర్థులకు. కానీ ఇప్పటి వరకు 11 గంటల నుంచి 12 గంటలు వేడి చేశాము. కోరం లేనందువలన ఇట్టి అన్ని రేపటి వాయిదా వేటకు రేపటి వాయిదా వేస్తున్నాము. రేపు సేమ్ 11 o'clock యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు అందరూ మున్సిపాలిటీ ఆఫీసులో హాజరు కావాలని కోరుతున్నాం. నస్పూర్లోని శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా నస్పూర్ నాగార్జున కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ పూజారి గణేష్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. శివపార్వతుల కళ్యాణానికి శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చూసి రమేష్ గారు ఫోటోలు ఇస్తున్నారు. కన్యాదానం అహం కరిష్యే. కన్యాదానం అనేటువంటిది చేయాలి. అంటే జోడి మీద పెట్టుకో, జోడి తడిస్తే మాట ఏం బాధ లేదు.
అనుకూల శుభ అత్యంత అనుకూలిత లోక్రమాంగళ్య పూజాఖ్యం కర్మ కరిష్యే లోకరక్షణ హేతురాదాంశదో మాంగళ్య జ్ఞాన మామూలు కాదు అదే ఇది శ్రీరాంపూర్లోని భర్త మహాశయులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వామివారి దయ మన శ్రీరాంపూర్లో ఉన్న అందరూ ఉద్యోగుల మీద ఉండాలని, అలాగే వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, ఆ అమ్మవారి దయ కూడా అందరూ ఉద్యోగుల మీద ఉండాలని, శ్రీరాంపూర్ ఏరియా మరి రోజు రోజుకి అభివృద్ధి చెందాలని, అట్లాగే మరి శివరాత్రి సందర్భాన్ని ప్రశ్నించుకొని ఇక్కడ వచ్చిన భర్త మహాశయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టెంపుల్ యొక్క అభివృద్ధికి సింగరేణితో పాటుగా మరి మీరు కూడా తోచినంత సహాయం చేస్తుంటే మనం ఇంకా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సింగరేణి నుంచి తప్పకుండా మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని కూడా అన్ని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు, వాటిని కూడా తప్పకుండా చేస్తున్నాం తెలియజేస్తూ మీరు కూడా మీకు తోచినంత మరి సహాయం చేసి ఈ దేవాలయానికి అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటూ మరొకసారి మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మల్లికార్జున కాలనీలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా లోక సంరక్షణ కోసం అందరూ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేటటువంటి మంచి కాంక్షతో ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా సింగరేణి యాజమాన్యానికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గారు వీరందరి సహకారంతో ఈరోజు సాయంకాలం 7:25 ఆ స్వామివారి యొక్క లోక సంరక్షణ కోసం కళ్యాణం అనేటువంటి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు, ఊరు ఎరిగింపు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి భస్మాభిషేకం, ఆ తర్వాత 12 గంటలకు లింబోద్భవ కాలంలో స్వామివారికి బిల్వదలార్చన అనేటువంటిది సమర్పించడం జరుగుతుంది. కనుక ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని, సర్వకాల సర్వావస్థల యందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, కండ్లారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.